Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము. టుడే గాడ్స్ ప్రామిస్. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారే దాని యందు మెలకువగా ఉండుడి. కొలస్సీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. Be persistent in prayer and watchful in it with thanksgiving. ది బుక్ ఆఫ్ కొలస్సియన్స్ చాప్టర్ 4 వర్సెస్ 2. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుడు మనతో శ్రేష్టమైన వాగ్దానాన్ని మన జీవితాలలో జరిగించాలని ఆశపడుతూ ఉన్నాడు. అలాగే మనం వాటిని నెరవేర్చుకోవాలని దేవుడు అంటున్నాడు. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువ కలిగి జీవించాలని అంటున్నాడు. చూడండి ప్రియ సహోదరి సహోదరులారా, ప్రార్థన యందు నిలకడ కలిగి జీవించాలి. అలాగే దేవుడు మన జీవితాలలో అద్భుతమైన కార్యములను మేలులను జరిగించినప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగాను కృతజ్ఞత భావమును కలిగి ఉండాలి. ఆయన రాకడ సమీపించేటప్పుడు మెలకువ కలిగి జీవించాలి. ఈ లోకంలో మనము దేవుడిని వెంబడించే వారముగా ఉండాలి. కాబట్టి నీవు నేను మనమందరము దేవుని వాక్యాన్ని ధ్యానించి ఆయన సన్నిధిలో ఆయన మాటల యందు నిలకడగా ఉండి స్థిరులై జీవించాలి. అలాగే ఆయన వాక్యాన్ని ధ్యానించి ఆయనను స్తుతించాలి, ప్రార్థనలు చేయాలి. స్తుతి నీ స్థితిని మారుస్తుంది, ప్రార్థన నీ పరిస్థితిని మారుస్తుంది. కాబట్టి ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. మనకు ఆయన సమీపముగా ఉన్నాడు. మనము దేవుని దృష్టికి న్యాయమైనది ధర్మమైనది చేయాలి. మనము దేవుని యందు భయము భక్తి కలిగి జీవించినట్లయితే దేవుడు మనందరి జీవితాలలోనూ ఆశ్చర్యమైన కార్యములను జరిగించగలడు. కాబట్టి నీవు నేను మనమందరమును ఆయన నిత్య రాజ్యానికి వారసుములుగా ఉండేలా ప్రార్థించుకుందాం. ప్రార్థన. కృపాసక్తి సంపూర్ణుడైన మా యేసయ్య, నీ శ్రేష్టమైన ఘనమైన నామమును బట్టి నీకు వందనాలు దేవా. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మా జీవితాలలో మీరు మేలులను జరిగిస్తున్నందుకు వందనాలు ప్రభువా. మీ యందు మేము కృతజ్ఞత స్తుతులు చెల్లించే వారముగాను నీవు చేసిన మేలులను మేము మర్చిపోకుండా వాటిని జ్ఞాపకము చేసుకొని నీకు కృతజ్ఞతాస్తుతులను చెల్లించేవారుగా మాకు కృపను దయచేయండి. నీ యందు ఎడతెగక ప్రార్థనలు చేసి నీ రాకడ సమీపంలో మేము మెలకువ కలిగి జీవించే ధన్యతను మాకు దయచేయండి. నీ పరలోక రాజ్యంలోని మమ్మల్ందరినీ వారసులుగా చేయమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.